ఉన్నారు కరెక్ట్ అయిన కాపు నాయకుడు చెప్పండి, ప్రమోట్ అయిన వాళ్ళు. ఇప్పుడు దాంట్లో కాపు సామాజిక వర్గం కందులు దుర్గేష్ వీళ్ళందరూ కూడా ఇటు పక్కన ఇంకా జనసేన చాలా మంది. తెలుగుదేశం తరపున ఉన్నటువంటి కాపు లీడర్ల పేరు చెప్పండి డైరెక్ట్ గా. ఇదివరకు గంట లీడ్ చేసేవాడు కాపుల్ని, అందుకని గంట ఆపడానికి చంద్రరాజప్పని ముందు పెట్టారు. చంద్రరాజప్ప లీడ్ చేయగలిగాడా? ఇప్పుడు నిమ్మల రామానాయుడు ఇట్లాగా. ఇతను కులం కాదు, అతను నియోజకవర్గానికి మంచోడు అనే పేరు అంతే. కుల సామాజిక వర్గ పరంగా కాపుల్ని ప్రమోట్ చేయట్లా తెలుగుదేశం. ఎందుకని? వీళ్ళ దాంట్లో ఒప్పుకోరు. అది వీళ్ళ లాంటి వాళ్ళకి కడుపు అంట. బోండా లాంటి వస్తాడు 14-19 కాపు కోట కింద మంత్రివర్గం ఆశించాడు. గంట వీళ్ళందరికి ఇచ్చారు కదా, అప్పుడు నీకేమిస్తామని ఆపారు. అప్పుడు చంద్రరాజప్ప హోమ్ మినిస్టర్ గుండా ఏం తక్కువ చేశాం కాపులకని ఆ కడుపు అంటుంది ఇతనికి. ఇతను అనేది ఏంది, రంగారి నియోజకవర్గంలో కదా నేను గెలిచింది, నాకేమంటాడు. రాధా ఇటు తెలుగుదేశంలోనే ఉన్నాడు. వాళ్ళు అక్కడ ఆ కాన్సెప్ట్ లెక్కలు ఉంటాయి. ఇంకోటి ఏంటి, కాపుల్లో ఇంకొక లీడర్ బలంగా తెలుగుదేశంలో తయారవడానికి వాళ్ళే ఒప్పుకోరు, టీడీపీ నాయకులు ఒప్పుకోరు. ఇంకోటి పవన్ కళ్యాణ్ కూడా తట్టుకోలేడు. పవన్ కళ్యాణ్ ఫీలింగ్ కోసం ఇంకొక కాపుని ఎదగనీరేళ్ళు వాళ్ళతో కలిసి ఉన్నంత వరకు కూడా. బాగుండవు మాకు అది మండుతోంది. ఇప్పుడు రేపో మాపో మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. అది ఏది విస్తరణ అంటే లోకేష్ సీఎం అవుతే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. ఆ పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు గుర్తుంచుకోవాలి, పాజిటివ్ గా ఉంటే బాబు గారికి వెళ్ళి కాళ్ళకి దండం పెడితే ఆయన గుర్తుంచుకోడు, విమర్శించిన గుర్తు పెట్టుకుంటాడు ఆయన. వాటితో మళ్ళీ విమర్శ రానియకుండా ఉండడానికి ఎలాగా సవరదీయాలో చూస్తాడు ఆయన. అందుకని ఈయన ఇట్లా మాట్లాడినట్టు కనబడింది నాకైతే. కానీ ఇక్కడ కాపులు ఐక్యత ఏమన్నా రాజకీయ పార్టీలు చూపించుకోవాలనుకుంటున్నాయా? నిన్న అది ఏమన్నా జరిగిందా? బాగుండవమ్మా వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన అన్నాడు కదా, మరి మేము